అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజ్. వెల్కమ్ టు క్రైమ్ ఇండియా టీవీ. జనరల్గా గాలి జనార్దన రెడ్డి అంటే ఒక అక్రమపరుడా లేకుంటే ఒక అవినీతి పరుడా అవన్నిటికంటే కాకుండా ఒక మైనింగ్ వ్యాపార అనే విధంగా మనం మాట్లాడితే ఈ మూడు అంశాలు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు అయినటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పెంచి పోషించినటువంటి ఒక కలుపు మొక్క అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అసలు ఏం చేశాడు గాలి జనార్దన్ రెడ్డి? అసలు గాలి జనార్దన్ రెడ్డి ఈ పేరు ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే, గాలి జనార్దన్ రెడ్డి పేరు ఇప్పుడు వచ్చింది కాదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పదవిలో ఉన్నప్పుడే ఈయన పైన అనేక ఆరోపణలు, అనేక కేసులు, అంటే ఈయన చాలామందిని బెదిరించాడని చాలా కథనాలు వచ్చాయి. అవన్నీ కాకుండా నేను విన్నది ఏంటంటే, ఆయన బాత్రూమ్ని కూడా బంగారు కవచంతో రెడీ చేపించుకున్నాడు అనే వార్తలు కూడా అప్పుడులో బాగా చక్కెరలు కొట్టాయి. అయితే మనడికి ఇప్పటి వరకు టైం వచ్చింది. అంటే పాపం ఎక్కువ రోజులు ఉండదు కదా జనరల్గా. సో పాపం పండింది మన లాంగ్వేజ్లో చెప్పుకుంటే. గనుల గజని పాపం పండింది. అడ్డగోలుగా తవ్వకాలు, అమ్మకాలు, పరిధి దాటి గనులు కొల్లగొట్టిన గనుడు పక్క వాళ్ళను బెదిరించి తన ఖాతాలోకి దోపిడీ విలువ 4310 కోట్లు మనోడు. అసలు ఏం జరిగింది అని మనం కూలంకుషంగా చూస్తే అక్కడ అతడు చెప్పిందే వేదం, అతడిదే రాజ్యం. అదే గాలి జనార్దన్ రెడ్డి మాఫియా సామ్రాజ్యం. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం అడ్డ చూసుకొని అడ్డొచ్చిన వారిని తొక్కుకుంటూ అడ్డగోలుగా గనులు తవ్వుకుంటూ నిలువున ఎదిగిన గాలి జనార్దన్ రెడ్డి పాపం పండింది. 15 ఏళ్ళు పట్టింది. గాలి అక్రమ తవ్వకాలు విలువ 4310 కోట్లని సిబిఐ లెక్క తేల్చింది. దీన్ని బట్టి ప్రకృతి సంపద దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. న్యాయస్థానాలు సకాలంలో స్పందించడంతో అతడు కథనం అడ్డం తిరిగింది. గాలి దోపిడీ బహిర్గతమైంది. అనుమతులు మొదలు ఖనిజాలు తవ్వకాలు, ఎగుమతులు, తద్వారా ఆర్జించిన నిధులు మళ్లింపు వరకు గాలి జనార్దన్ రెడ్డి శాసించిన కృతులు అంతా ఇంత కాదు. తన మాటే శాసనం. అసలు జనరల్గా ఈ అంశాన్ని మొత్తం క్లియర్గా మనం చూసుకుంటే మనోడు ఏం చేసేవాడంటే, అప్పుడులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉండేటప్పుడు ఎక్కడైనా మైనింగ్ చేయాలన్నా ఆ ప్రాంతాన్ని మనోడు లీజుకి తీసుకోవడానికి ప్రభుత్వానికి అర్జీ పెట్టుకునేవాడు. అర్జీ పెట్టుకున్న తర్వాత అక్కడి నుంచి ప్రభుత్వం అనుమతి రావాలి. అనుమతి వచ్చిన తర్వాత మనోడు పనులు స్టార్ట్ చేయాలి. అంటే అనుమతి వచ్చిన తర్వాత మనోడు పనులు స్టార్ట్ చేసి మళ్ళీ అందులో ఉన్నటువంటి ఖనిజాన్ని తీసి ఎగుమతి చేయాలి అంటే మినిమం 15 రోజులు పడుతుంది కదా. అయితే మనోడు చేసేవాడు, ఈరోజు అనుమతి వస్తే రేపటి నుంచే ఎగుమతి స్టార్ట్ చేసేసేవాడు. ఒక 200 టన్నులు 300 టన్నులు ఎంతో ఎగుమతి స్టార్ట్ చేసేసేవాడు. అరే ఇట్లా స్టార్ట్ చేసిండు, ఇంతగానో ఎట్లా వర్క్ చేస్తున్నాడు అంటే అప్పుడు సిబిఐ వాళ్ళకి కోర్టులకి డౌట్ వచ్చింది. మనోడు ఏం చేశాడంటే, అనుమతి అర్జీ పెట్టుకునేవాడు, ప్రభుత్వం అనుమతి ఇవ్వక ముందే ఆ ప్రాంతంలో మనోడు తవ్వకాలు స్టార్ట్ చేసేసేవాడు. సో అనుమతి వచ్చిందేసరికి మనోడి దగ్గర ఒక 100 టన్నులో 200 టన్నులో 50 టన్నులో 60 టన్నులో 10 టన్నులు ఎంతో కొంత మనోడి దగ్గర ఉండేది. ఆ ఖనిజం అది ఎగుమతి చేసుకునేవాడు. సో అట్లా మనోడు అరాచకాలు అంతా ఇంత కాదు. అదొక పాయింట్. ఇక రెండో పాయింట్ ఏమయ్యేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాంతాన్ని అనుమతి తీసుకుంటే ఈ ప్రాంతంలో ఒక 1000 టన్నులు ఖనిజం వస్తుంది అంటే మనోడు అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారము ప్రభుత్వ సర్వేల ప్రకారం ఈ ప్రాంతంలో ఒక 1000 టన్నులు ఇనుప ఖనిజం ఉంది అని ప్రభుత్వం గుర్తించి ఈయనకి లీజుకి ఇస్తే మనోడు 2500 3000 వరకు టన్నులు తీసేసేవాడు. ఎట్లా తీసేవాడు అంటే, ఈ ప్రాంతంలో ఏదైతే ఖనిజం ఉందో ఈ ప్రాంతానికి మాత్రమే తీసుకునేవాడు. ఈ ప్రాంతంలో పర్మిషన్ తీసుకొని వేరే ప్రాంతంలో తవ్వకాలు జరిపేవాడు. అది మనోడు దందా. అదొక పాయింట్. ఇక మూడో పాయింట్ ఏమైంది, చిన్న చిన్న ఖనిజ వ్యాపారులందరినీ బెదిరించి వాళ్ళు తవ్విన తవ్వకాలు కూడా మార్కెట్లో 1000 నుంచి 1200 పలికితే మనోడు 600కి 700కి 500కి కొనుక్కునేవాడు. వాళ్ళ దగ్గర నుంచి బెదిరించి కొనుక్కునేవాడు. ఈయనే చెప్పేవాడు, నువ్వు ఇంతకే అమ్మాలి అని చెప్పేసి మనోడు బెదిరించేవాళ్ళు. వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఖనిజాలు కొనుక్కునేవాడు. కొనుక్కొని మనోడు ఇష్టానుసారంగా దాన్ని ఎగుమతులు చేసుకునేవాడు. అది మనోడు దందా. ఇక నాలుగో పాయింట్ ఏంటంటే, మనోడి దగ్గర ఉన్న మెయిన్ అస్త్రం ఏంటంటే, రాజశేఖర్ రెడ్డి గారు పేరు చెప్పుకొని బ్యాక్గ్రౌండ్లో జగన్మోహన్ రెడ్డి గారు అండ. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నానంటే, ఇవన్నీ అవే వార్తలు. మనోడు బ్యాక్గ్రౌండ్లో జగన్మోహన్ రెడ్డి గారు
అండ. ఇది నువ్వు తవ్వకాలు చెయ్యి, ఏమవుతుందో నేను చూసుకుంటా, తవ్వకాలు చెయ్యి, ఏం జరుగుతుందో నేను చూసుకుంటా. అది జగన్మోహన్ రెడ్డి గారి అంటే సింపుల్గా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు వచ్చింది. గతంలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో ఉండేటప్పుడు మనోడు దందాలకి, దౌర్జన్యాలకి, అక్రమాలకి అసలు లెక్కే లేదనమాట. ఏదైతే ఈ తవ్వకాలు ఇండస్ట్రీ ఉందో, ఏదైతే ఈ మైనింగ్ ఇండస్ట్రీ ఉందో, ఈ మైనింగ్ ఇండస్ట్రీలో ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకు ఎదిగాడు అన్యాయంగా. సో పాపం ఎన్ని రోజులు ఉండదు కదా, పాపం ఎన్ని రోజులు దాగోదు కదా, నిజం ఎన్ని రోజులు ఉండదు కదా, టక్కన బయటకు వచ్చింది. సో వీనికి కోర్టులు ముద్దాయిగా తేల్చేసి ఇక శ్రీకృష్ణ జన్మస్థలానికి పంపించడం జరిగింది. సో మరి దీని వెనకంతా ఉన్నది ఎవరయ్యా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారని క్లియర్గా తెలుసు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పర్సనల్ వ్యవహారాలు కానీ లేకుంటే ఇలాంటి వ్యవహారాలు కానీ అప్పుడు ఎవరు చూసేవారు? ఆబ్వియస్లీ జగన్మోహన్ రెడ్డి గారని ప్రజలందరికీ తెలుసు. మరి ఈయన వెనక రాజశేఖర రెడ్డి గారి పేరు ముందుంటే బ్యాక్గ్రౌండ్లో ఈయన ఉండేవారు అని చెప్పేసి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మరి చూడాలి దీనిపై జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా ఎలాంటి చర్యలు ఏమైనా తీసుకుంటారా, లేకపోతే కోర్టు ఏమైనా విచారణకు పిలుస్తుందా అనేది వేచి చూడాలి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.